ఇక నేర్చుకోవాలి. ఎక్కువ మెయిన్ ఏంటిదంటే బుక్ వెనుక ఉన్న గ్రామర్ పార్ట్ మొత్తం నేర్చుకొని ఉండాలి. అందులోనే మనం చెప్పేది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రకృతి వికృతులు. వీళ్ళ నుంచి ఒక బిట్ మాత్రం వస్తుంది. టెట్, డిఎస్సి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్, డైట్ సెట్, ఇలా ప్రతి ఎగ్జామ్లోనూ ఒక బిట్ అనేది వస్తూనే ఉంటుంది. అగ్ని, అగ్గి, అద్భుతం, అబ్బురం, అన్యాయం, అన్యము, ఆర్య, అయ్య, ఆవేశం, ఆవేశం, ఆశ, ఆశ, ఆశ్చర్యు, ఆశ్చర్యం, ఆశ్చర్యవు, ఆహారం, ఒగిరం, ఆలి, ఓలి, ఉపాధ్యాయుడు, ఒజ్జ, ఏక, ఎక్కము, కన్య, కన్యే, కర్కశం, కరకు, కలహం, కయ్యం, కష్టం, కస్తి, కార్యం, ఖర్జం, కీర్తి, కిరీటి, కుమారుడు, కుమురుడు, కోకిల, కోయిల, క్షేమము, సేమము, గర్వము, గర్వము, గృహము, గీము, గౌరవం, గారవం, చంద్రుడు, చందూరుడు, దృష్టి, దిష్టి, ద్వయి, దోయి, దేవ, దేవర, న్యాయం, న్యాయం, నిజం, నిక్కం, నిత్యం, నిచ్చలు, పర, పరాయి, పరిహాసం, పర్యాచకం, పశువు, పసరం, పసలం, ప్రభువు, పబువు, ప్రకారం, ప్రహరి, పీఠం, పీట, బంధం, బంధం, భక్తి, బత్తి, భాగ్యం, భాగ్యం, భాష, భాష, భక్తి, బుద్ధి, భోజనము, బోనము, బేరి, బేరి, మనుష్య, మనిస్తి, మొఖము, మొగము, యత్నం, జతనం, రాజు, రాయుడు, రాక్షసి, రక్కసి, రాత్రి, రాత్రి, విద్య, విద్యే, విషము, విషం, వేషం, వేషం, శక్తి, సత్తి, శిగ, సిగ, శూల, శూల, సంతోషం, సంతాసం, సఖి, సఖి, సత్యం, సత్యం, సన్యాసి, సన్నసి,